చంద్రబాబు నాయుడు నిర్లక్ష్య ధోరణితో ఏపీలో రైతాంగం తీవ్ర అవస్థలు పడుతోంది. రైతన్న కోసం యాత్ర అంటూ ప్రస్తుత ప్రభుత్వం చేపడుతున్న యాత్రను చూసి నవ్విపోతోంది. ఏ పంటకు గిట్టుబాటు ధర లేక అన్నదాతలు అల్లాడిపోతున్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ధరలు పాతాళానికి దిగజారిపోయాయి. ఈ క్రమంలో అరటి రైతులకు నేనున్నాను అనే భరోసా వైఎస్ జగన్ ఇవ్వనున్నారు. కాసేపట్లోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి బ్రాహ్మణపల్లి చేరుకుని అరటి తోటలను పరిశీలిస్తారు. రైతులతో మాట్లాడి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకుంటారు. అరటి రైతులకు అండగా ఉంటామని భరోసా ఇవ్వడంతో పాటు తక్షణమే ఆదుకోవాలని చంద్రబాబు సర్కార్ను డిమాండ్ చేయనున్నారు వైఎస్ జగన్. వైఎస్ జగన్ హయాంలో అరటి రైతుకు సువర్ణ యుగం అని చెప్పాలి. నాణ్యమైన దిగుబడులు లక్ష్యంగా ఏటా ఫ్రూట్ కేర్ యాక్టివిటీస్ను ప్రోత్సహిస్తూ సబ్సిడీపై కవర్లు ఇవ్వడమే కాదు, తోట ఈ బడుల ద్వారా వ్యవసాయ క్షేత్రాల వద్దే ప్రీ ప్రాసెసింగ్ టెక్నిక్స్పై అరటి రైతులకు ప్రత్యేక ట్రైనింగ్ ఇచ్చారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అరటికి ప్రత్యేక మద్దతు ధర ప్రకటించడమే కాదు, ధరలు పతనం కాకుండా ప్రతి ఏటా పంట మార్కెట్కు వచ్చే ముందే ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ రైతులకు అండగా నిలిచారు. వ్యాపారులతో పాటుగా ఎక్స్పోర్ట్ చేస్తారు. ఎగుమతిదారులతో రైతులను అనుసంధానం చేసి మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించేవాళ్ళు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విదేశాలకు ఎగుమతి కోసం తాడిపత్రి నుంచి ముంబైకు ప్రత్యేకంగా కిసాన్ రైళ్లు నడిపిన దాఖలాలు మనకి 2019 నుంచి 24 వరకు కనిపించాయి. రైట్, ఒక్కసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన చూద్దాం. ఆయన మరి కాసేపట్లోనే బ్రాహ్మణపల్లి చేరుకోబోతున్నారు. అక్కడున్న అరటి పంటలను పరిశీలిస్తారు, రైతుల్ని పరామర్శిస్తారు. ఒకసారి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్తో మాట్లాడదాం. శ్రీనివాస్, చెప్పండి, ఒక్కసారి మార్కెట్లో చూస్తే 40 నుంచి 60 రూపాయలు, సూపర్ మార్కెట్లో అయితే 100 కూడా దాటుతున్న పరిస్థితి మనం అరటి చూస్తూ ఉంటాం. అలాంటిది కేవలం రూపాయి కూడా రైతుకి అందట్లేదు అనేది ప్రస్తుతం రిపోర్ట్ అందుతోంది. ఏమవ్వాలి రైతు? ప్రస్తుతం బ్రాహ్మణపల్లికి మరి ఎంతసేపట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రానున్నారు? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? మరి కొద్దిసేపట్లోనే, అంటే కొద్ది నిమిషాల్లోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి ఈ అరటి తోటకు వచ్చి రైతులందరితో కూడా మాట్లాడే అవకాశం ఉంది. అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. రైతులు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళందరూ కూడా తమ బాధల్ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెప్పుకోబోతున్నారు. గతంలో కూడా అనేక నష్టాలు జరిగాయి. ఇప్పుడు కూడా ధర భారీగా పతనమైనటువంటి నేపథ్యంలో ప్రభుత్వం కనీసము స్పందించకపోవడం మీద ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకుపోబోతున్నారు. ఎందుకంటే మనం చూసినట్లయితే మీరు అన్నట్లు ఇందాక బయట మార్కెట్లో దాదాపుగా 50 రూపాయలు, మంచి క్వాలిటీ అయితే 70 రూపాయల వరకు కూడా ఒక డజన్ అరటి అందుతున్న నేపథ్యంలో ఇక్కడ రైతుకి ఒక డజన్ కాదు కదా, మొత్తం 2 రూపాయలు, ఒక కాయ 2 రూపాయలు కూడా పడేటువంటి పరిస్థితి లేనటువంటి నేపథ్యం అయితే ఉంది. మొత్తం టన్ను 2,000 నుంచి 3,000 కంటే ఎక్కువ ధర పలకటం లేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 25,000 నుంచి 30,000 వరకు కూడా ధర పలికినటువంటి అరటి ఈరోజు పూర్తి స్థాయిలో పతనమైంది. రైతు దాదాపుగా 2 లక్షల వరకు ఒక ఎకరాకి పెట్టుబడి పెట్టేటువంటి పరిస్థితి. చాలా కాస్ట్లీ పంట, పెట్టుబడి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అప్పులు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టినప్పటికీ కూడా రైతులకు ఇప్పుడు కొనేవాళ్ళు కూడా ముఖ్యంగా మేము అమ్ముతాము ఏదో ఒక ధరకు తీసుకోండి అన్నా కానీ ఎవరు కూడా ఇక్కడ కొనుగోలు చేసేటువంటి వాళ్ళు కూడా లేనటువంటి పరిస్థితి. అట్లా దళారులు కానీ ఇటు ప్రభుత్వం వైపు నుంచి కానీ ఎటువంటి సపోర్ట్ లేకపోవడం, దళారులు పూర్తి స్థాయిలో ధర తగ్గించడంతో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఒక్క పులివెందుల నియోజకవర్గంలో దాదాపు 20,000 ఎకరాల వరకు కూడా అరటి పంట పండుతున్నటువంటి నేపథ్యం ఉంది. రైతులందరూ కూడా ముఖ్యంగా లింగాల, అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాల్లో కీలకంగా ఈ అరటి మీదనే రైతులందరూ కూడా ఆధారపడి జీవిస్తున్నటువంటి పరిస్థితి. వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పుష్కలంగా నీటి నిల్వలు ఇక్కడ ఈ మండలాల్లో రావటం, గతంలో కరువు పరిస్థితుల నుంచి బయటపడి ఇప్పుడిప్పుడే ఇట్లాంటి వాణిజ్య పంటల్ని ఏదైతే చేస్తున్నటువంటి సేద్యం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇలాంటి దెబ్బలు, అంటే ధర కనీస మద్దతు ధర కూడా ప్రభుత్వం ఇంతవరకు అరటికి ప్రకటించినటువంటి నేపథ్యం ఉంది. సో ఇట్లాంటి సమస్యలన్నీ కూడా రైతుల్ని కుదేలు చేస్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. మరి కొద్దిసేపట్లోనే, కొద్ది నిమిషాల్లోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి రాబోతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి తోటలో ఏదైతే రైతులతో కూడా అందరితో మాట్లాడి తోట పరిస్థితిని కూడా, కాయల పరిస్థితి ఇంతవరకు కొనుగోలు లేదు, తోటలోనే కాయలు పండిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ సమస్యలన్నీ కూడా రైతులు జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకురాబోతున్నారు. హరి, అంటే గతంలో మనం ఎక్కడ చూస్తున్నాం శ్రీనివాస్, అంటే కోల్డ్ స్టోరేజ్ ఏర్పాట్లు చేయడం కానీ డైరెక్ట్గా కిసాన్ రైళ్లు నడిపిన దాఖలాలు మనం చూసాం. ముఖ్యంగా ఈ ప్రాంతం నుంచి వేలల్లో ఉండే దిగుబడి ప్రస్తుతం 3 లక్షలకు దగ్గరగా ఈ ప్రస్తుతం ఈ దిగుబడి ఉందంటే కనుక ఏ రకంగా వీళ్ళని ప్రోత్సహించారు అనేది ఆ అంకెలే చెప్తున్నాయి. మరి అలాంటి సిచ్యువేషన్ ప్రస్తుతం ఎందుకు లేదు? సో రైతుల పరిస్థితి చూసి ఎందుకు ప్రభుత్వం స్పందించట్లేదు? పైనుంచి రైతన్న మీకోసమే యాత్ర అంటూ చంద్రబాబు బయలుదేరటం విడ్డూరంగా లేదా? ఏమంటున్నారు రైతులు అక్కడ? వాళ్ళు రైతులు అసలు ఇవన్నీ కూడా చంద్రబాబు చేస్తున్నట్టు తీరు మీద తీవ్రమైన నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా గతంలో చూసినట్లయితే
ఈ ప్రాంతం నుంచి వచ్చినటువంటి అరటి ఉత్పత్తిని విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. అంతేకాకుండా తాడిపత్రి నుంచి ప్రత్యేకమైనటువంటి బనానా ట్రైన్ ఒకటి ఏర్పాటు చేసి ముంబై పోర్టుకు పంపించి అక్కడి నుంచి ఏదైతే కువైట్ కానీ సౌదీ అరేబియా కానీ అట్లా గల్ఫ్ కంట్రీస్కి అమెరికాకు కూడా ఎక్స్పోర్ట్ చేసినటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలో 30,000 ఏదైతే టన్ను ధర పలికినటువంటి నేపథ్యం కూడా చాలా చోట్ల ఉంది. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. దానికి తోడు ఈ ప్రాసెసింగ్ కొంత కోల్డ్ స్టోరేజీ పెట్టుకోవటం కానీ ప్రాసెసింగ్ చేయటం కానీ అరటిని క్వాలిటీ పెంచుకోవటం కోసం కూడా ప్రత్యేకంగా ఇక్కడ 25 కోట్ల రూపాయలతో ఒక ప్రాసెసింగ్ యూనిట్ అదేవిధంగా కోల్డ్ స్టోరేజ్ కూడా ఏర్పాటు చేశారు. ఒక్క బనానాకే కాకుండా చినీ కాయకు కూడా ప్రాసెసింగ్ యూనిట్ని ఏర్పాటు చేసిన పరిస్థితి. ఇప్పుడు దాని పరిస్థితి చూస్తే తాళాలు వేసి పిచ్చి మొక్కలు మొలిచినటువంటి నేపథ్యం అక్కడ ఉంది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పులివెందుల చుట్టుపక్కల చాలామంది రైతులు అరటి సాగు చేస్తారు సార్. కానీ జగన్ సార్ గవర్నమెంట్లో మద్దతు ధర బాగున్నది. కరోనా టైంలో కూడా గవర్నమెంట్ తీసుకొని రైతులను ఇబ్బంది లేకుండా చేసింది. కోల్డ్ స్టోరేజ్ కట్టారు మనకి ఇక్కడ. ఈ నిరుపయోగంగా పడింది. గవర్నమెంట్ దాని చర్యలు తీసుకొని రైతులను తీసుకొని దాంట్లో స్టాక్ పెట్టి మళ్ళీ మార్కెటింగ్ చేయొచ్చు. కానీ ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. ఇది పరిస్థితి. రైతులకు చెప్పుకుంటే కళ్ళకు రక్తం తిరుగుతుంది కానీ నీళ్ళు కూడా రాలే. ఏం లేదు సార్, వదిలేసాం సార్. ఇంకా కొట్టేదానికి కూడా ఎవరు రాలేదు. అడిగాము, చాలా మందిని రిక్వెస్ట్ చేసాము. ఫ్రీగా కూడా తీసుకోమని చెప్పాము సార్. అడిగే వాళ్ళు లేరు. ఇక్కడే తోటలోనే మాగిపోతున్నాయి మొత్తం అన్ని. పెట్టుబడి మొత్తం లాస్ అయింది సార్. పెట్టినాము, కొట్టే వాళ్ళు కూడా లేరు సార్. ఇప్పుడు 3,000 కంటే రావడం లేదు సార్. వచ్చినారు పోతున్నారు, కొట్టలే అన్నీ మాగిపోతున్నాయి. అసలు ఇట్లా ఇంత ప్రభుత్వం ఇట్లా ఉంటుందని మేము అనుకోలేదు సార్. ఇంత ఘోరంగా అసలు ఏడ్చింది ఒకటి సార్. అంత నష్టపోయినాం అనుకో 6 ఎకరాలు పెట్టి. అంత పరిస్థితి వచ్చింది. ఎంత పడిందమ్మా ఎకరాకు పెట్టుబడి? 2 లక్షలు వచ్చింది సార్.